స్థానిక సంస్థల ఎన్నికల తేదీలతో పాటుగా బీసీ రిజర్వేషన్ల ఖరారుపైన ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఉన్నత స్థాయి సమావేశంలో స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సిఎస్ శాంతికుమారి ఆయా శాఖల అధికారులు ఈ భేటీలో పాల్గొంటారని ప్రభుత్వ వర్గాల సమాచారం. బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే నివేదికను సమర్పించిన నేపథ్యంలో నివేదికపై చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోటాను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, అదే జరిగితే 5-6 రోజుల్లోనే అంటే ఈ నెల 17లోగానే స్థానిక ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేయొచ్చని చెబుతున్నారు. అలాగే ముందుగా ఏ ఎన్నికలు జరపాలి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల లేక గ్రామ పంచాయతీ ఎన్నికల, ఏ తేదీల్లో వీటిని నిర్వహించాలి అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించినా లేదా ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించినా వారం రోజుల తేడాతోనే 2 ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధమైంది. షెడ్యూల్ను ప్రకటించాక 21 రోజుల్లోనే ఆ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ అంతా ముగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడానికి వీలుగా వారం రోజుల్లో సిఎస్, డీజీపీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించొచ్చని తెలిసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరంగా క్షేత్రస్థాయిలో చేస్తున్న ఏర్పాట్లు, అధికారులు, సిబ్బంది పరంగా నిర్వహిస్తున్న సమీక్షల్ని బట్టి చూస్తే ముందుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే జరిగే సూచనలు ఉన్నాయి. ఇవాళ ఎంసీ, హెచ్ఆర్డీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, సీఈఓలకు పంచాయతీరాజ్ శాఖ శిక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది.